గురించి మనము చదవటము జరిగింది. ఆరాధన కేవలం ఒక అల్లాకు తప్ప ఇంకెవ్వరికి ఆరాధన తగదు అన్నది మనము తెలుసుకున్నాం. ఎందుకంటే మొట్టమొదట రుబూబియత్ గురించి చదివాం, ఆ తర్వాత ఉలూహియత్ గురించి చదివాం. ఆరాధన ఎవరికి తగును అంటే కేవలము సృష్టికర్త అయిన సృష్టికర్తకు మాత్రమే మనము ఆరాధన తగును. మనము సృష్టించబడింది కేవలము అతన్ని ఆరాధించడానికే. వమా ఖలక్తల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్ అంటే టెక్స్ట్ బుక్ షేర్ చేయమంటారా? షేర్ చేయండి సార్, నా దగ్గర కూడా ఉంది, షేర్ చేయండి. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలుల్లాహ్ వ అలా ఆలిహి వసహబిహి అజ్మঈన్ రబ్బిష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహ్లుల్ ఉక్దతుం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి అమ్మా బాద్. అస్సలాము అలైకుం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం తౌహీద్ ప్రభువా దావత్ అంటున్న తౌహీద్ మొదటి లెవెల్ చదువుతున్నాం. అందులో మొదటి రుబూబియత్ గురించి చదివాం మరియు ఉలూహియత్ గురించి కూడా చదివాం. ఇప్పుడు ఆరాధన అంటే ఏమిటి అనే విషయం గురించి మనము చదువుతాం. ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, సృష్టికర్త మేము మిమ్మల్ని సృష్టించింది కేవలం ఆరాధన కొరకే అని. మేము మిమ్మల్ని సృష్టించింది కేవలము ఆరాధన కొరకే అని చెప్పడం జరిగింది. కాబట్టి మన జీవితంలో ప్రధానంగా ముఖ్య విషయం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఆరాధన అంటే ఏమిటి. మనం సృష్టించబడిందే కేవలము ఆరాధన కొరకే మనం సృష్టించబడ్డాము. కాబట్టి మరి ఆరాధన అంటే ఏమిటో మనం బాగా తెలుసుకున్నట్టయితే అసలు నిజంగా మనము ఏ విధంగా దేన్ని ఆరాధన అంటారు, అది ఎలా వస్తుంది అన్నది తెలుస్తుంది. ఇక్కడ మన జీవితాశయము కేవలం ఆరాధన. ఇక్కడ చూడండి, ఆరాధన అనే విషయం గురించి చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఆరాధన అంటే ఏమిటో అని చెప్పేసి. ఆరాధన అన్నది మొట్టమొదటి చెప్తున్నాను మీకు, 3 భాగాల నుంచి మన ఆరాధన అంటే మనం చేసేటువంటి పనులు. ఆరాధన అంటే ఏంటిది? మనము చేసేటువంటి పనులు. మనం దేని ద్వారా పనులు చేస్తాము అది మనం తెలుసుకోవాలి. దేని నుంచి మనము పనులు చేస్తాము అనేది తెలుసుకున్నట్టయితే జస్ట్ 1 minute. ఆరాధన అంటే మనం చేసేటువంటి పనులు దేని నుంచి చేస్తాము? మనము హృదయం ద్వారా చేసే పనులు. 3 మన శరీరంలో దేని నుంచి మన ఆరాధన చేసేటువంటి పనులు ఏమిటి అంటే హృదయం చేసే పనులు, మరియు నాలుక చేసే పనులు, మన అవయవాలు అంటే కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు, ఇవి చేసేటువంటి పనులు. ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయండి? మనం దేని ద్వారా పనులు చేస్తున్నాము? ఆరాధన అంటే మనం చేసేటువంటి కార్యాలు. ఎటువంటి కార్యాలు? హృదయం చేసే కార్యాలు, నాలుక చేసేటువంటి కార్యాలు, మన కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు, ఇవి అవయవాలు చేసే కార్యాలు. అంటే 3 భాగాల నుంచి మనం చేస్తున్నాం. ఒకటి హృదయం ద్వారా, రెండవది నాలుక ద్వారా, మూడవది కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు, వీటి ద్వారా మనము పనులు చేస్తూ ఉంటాం, కార్యాలు చేస్తూ ఉంటాం. ఇవి లిఖించబడుతవి. ఇవి చేసే పనులు మన కర్మల పత్రంలో లిఖించబడుతవి. కాబట్టి జాగ్రత్త సుమ. ఆరాధన అంటే ఇది. మొట్టమొదట వీటి ద్వారా మనం చేస్తున్నాం. ఆరాధన అంటే మొట్టమొదట ఆజ్ఞాపించబడినటువంటి పనులు. అంటే ఆ సృష్టికర్త దివ్య ఖురాన్లో ద్వారా కానీ, లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా కానీ ఆదేశించినటువంటి కార్యాలు శుభకార్యాలు. అవి చాలా మంచి పనులు. మిగతా పనులు అన్ని మంచి పనులు కావా అన్నది నేను అక్కడ రావటం అది అంటం లేదు. కానీ ఆదేశించినటువంటి పనులు అవి చేయడం ద్వారా మనకు శుభాలు జరుగుతాయి. ఏవైతే నిషేధించబడినవో వాటికి దూరంగా ఉండటం వల్ల, వాటిని ఆ పనులు చేయకుండా ఉండటం వల్ల కూడా మనకు లాభము కలుగుతుంది. ఇది ఆరాధన. ఆరాధన అంటే మనం చేసేటువంటి పనులు. మనం 24 hours ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. అవన్నీ కూడా లిఖించబడుతున్నాయి. 24 hours ఆన్ డ్యూటీలో కెమెరాలు అన్ని కూడా
దైవదూతలు మన భుజాల మీద ఉన్నారు, అన్ని రాస్తూనే ఉన్నారు. మనం చేసే ప్రతి కార్యము వారు మన కర్మల పత్రంలో రాస్తూనే ఉన్నారు. చూడండి, జాగ్రత్త సుమ. కాబట్టి ఆరాధన అంటే మనం చేసేటువంటి పనులు. మనం ఎక్కడి నుంచి చేసే పనులు? మన హృదయం ద్వారా చేసే పనులు, మన నాలుక ద్వారా చేసే పనులు. ఇప్పుడు హృదయం ద్వారా అండి, మన ఉద్దేశం మంచి ఉద్దేశం అయితే మంచిది. ఇప్పుడు ఏదైనా ఒక పని ఇప్పుడు చేయాలి, సలా చదవాలి, మొట్టమొదటి సలా చేసినప్పుడు నియత్ చేసుకుంటాం. ఆ నియత్ అన్నది దేని పని? హృదయం యొక్క పని. అది హృదయం ద్వారా జరుగుతుంది. బయట చెప్పవలసిన అవసరం లేదు, బయట పలకవలసిన అవసరం లేదు. నియత్ అనేది హృదయంలో చేసుకోవాలి. అది హృదయం యొక్క పని. కాబట్టి హృదయం చేసేటువంటి పనులు అవి అన్నింటికంటే ముఖ్యమైనవి. ఇన్నమాలు ఆమాలు బిన్ నియ్య అంటే ప్రతి పని నియత్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అది ఇప్పుడు నేను ఖురాన్ చదవాలని అనుకున్నాను. ఎక్కడ అనుకున్నానండి? హృదయములో. కానీ అది చదవడం దేంతో జరిగింది? నాలుక ద్వారా దాన్ని చదవడము జరిగింది. ఖురాన్ గ్రంథాన్ని నాలుక ద్వారా ఉచ్చరించడము జరిగింది. నేను సలా చేయాలని అనుకున్నాను. ఎక్కడ అనుకున్నాను? హృదయంలో అనుకున్నాను. అది ఎలా జరపబడుతుంది? అది మనం సలా నిలబడి దానికి సంబంధించినటువంటి సూరతు చదివి దాన్ని రుకు సజ్దాలు చేయడం వల్ల సలా జరుగుతుంది అవయవాల ద్వారా. కాబట్టి ఇవి మన చేసేటువంటి కార్యాలు, దీన్ని ఆరాధన అంటారు. జాగ్రత్తగా మీరు ఇప్పుడు మనము మన టెక్స్ట్ లో ఏమని చెప్పడం జరిగిందో తెలుసుకోండి. ఆరాధన అంటే విధేయత. ఎవరికి విధేయత? మొట్టమొదట మనం ఎవరికి ఆరాధన చెయ్యాలి అది తెలుసుకోవాలి. అంతకుముందు చెప్పాము, మన ఆరాధన అన్ని కూడా సమర్పణ. మనం చేసేటువంటి ప్రతి పని మన సృష్టికర్తకు సమర్పించటం. బిస్మిల్లాహ్. మనం చేసే ప్రతి పని బిస్మిల్లాహ్ ఇచ్చుతూ ఆ పని మొదలు పెడతాము. కాబట్టి మనం చేసేటువంటి పనులన్నీ కూడా అల్లాహ్కు చేరవేయబడుతున్నాయి. ఇక్కడ విధేయత లేదా సంతోషంగా విధేయత చూపు. ఇస్లాంలో ఆరాధన అంటే అల్లాహ్కు విధేయ అవుట. మొట్టమొదట ఇస్లాంలో ఆరాధన అంటే మొట్టమొదటి నీ అంతట నువ్వు సమర్పించుకునుట. ఏ విధంగా? అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని పలికి అల్లాహ్కు సమర్పించుకునుట. నేను ముస్లింలుగా, ఓ అల్లా, నీవు పంపినటువంటి ప్రతి ఆజ్ఞని శిరసావహిస్తాను, ప్రవక్త చూయించినటువంటి విధానంలో దాన్ని అనుసరిస్తాను అని విధేయుట అగుట. విధేయుట అగుట. ఏ ఆజ్ఞలనైతే అల్లాహ్ ప్రవక్త ద్వారా మనకు తెలియజేసునో వాటిని తూచా తప్పకుండా పాటించుటయే విధేయత చూపుట అగును. ఇక్కడ ఏవైతే ఆజ్ఞలు ఖురాన్ గ్రంథంలో వచ్చాయో వాటిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా అనుసరించారో వాటిని మనము తూచా తప్పకుండా అనుసరించుటయే సరి అయినటువంటి ఆరాధన కిందికి వస్తుంది. ఏదైతే మనం ప్రవక్త చూపించిన విధానంలో కనుక ఆ పని చెయ్యనట్టయితే అది అల్లా ద్వారా అది స్వీకరించబడదు. మనం వధువు చేస్తున్నాం, వధువు చేసేది మొట్టమొదటి గుర్తుపెట్టుకుని వధువు చేస్తున్నాం. ఇప్పుడు షాదా చదివాము, ఇస్లాంకు వచ్చాము, ఆజాన్ పిలుపు వచ్చింది, అప్పుడు ఏం చేయాలండి? అతను సలా చెయ్యాలి. కాబట్టి సలా చెయ్యాలి అంటే దానికంటే ముందు వధువు చేసుకోవాలి, ప్యూరిఫికేషన్ చేసుకోబడాలి. కాబట్టి ప్యూరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి? ఏ విధంగా అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారో అదే విధంగా ప్రతి వ్యక్తి, పురుషుడు స్త్రీ అదే విధంగా వధువు చెయ్యాలి. అది నేర్చుకోవాలి. వధువు ఎలా చెయ్యాలి అన్నది ఫిక్ లో ఉంది, ఆ ఫిక్ సబ్జెక్ట్ లో ఉంది. ప్రవక్త గారు ఎలా చేశారు అదే విధంగా చేసినట్టయితే అది వధువు అనబడుతుంది, అల్లా ద్వారా స్వీకరించబడుతుంది. ఒకవేళ నీ వధువు కనుక పడకపోతే మనం చేసే స్వలా కూడా స్వీకరించబడదు. జాగ్రత్త సుమ. వధువు చాలా 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 ఇంపార్టెంట్. అన్నింటికి మనము సలా, తవాఫ్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఈ వధువు కనుక స్వీకరించబడకపోయినట్టయితే మన సలా స్వీకరించబడదు, మన తవాఫ్ కూడా స్వీకరించబడదు, మన ఉమ్రాలు కూడా మన గాయమైపోతవి, హజ్ కూడా పోతుంది. ఎందుకంటే ఇవన్నిట్లో ముఖ్య భాగము తవాఫ్, బైతుల్లా యొక్క తవాఫ్ చేయడం. కాబట్టి ఒకవేళ వధువును కనుక సరిగ్గా నేర్చుకోక ప్రవక్త చూపించిన విధానంలో అనుసరించిన ఆ వధువు కింద రాదు. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ
అల్లాకు ఇష్టమైన ప్రతి పని, అది ఏదైనా సరే, కనబడేది కానివ్వండి, కనబడనిది కానివ్వండి, మనసులో ఆలోచన కానివ్వండి, నోటితో పలికే పలుకులు కానివ్వండి, చేతులతో చేసే పనులు కానివ్వండి, అంతా ఆరాధన అనబడుతుంది. చూశారా ఇక్కడ? మనసులోని ఆలోచనలు, నోటితో ఉచ్చరణ, అవయాల ద్వారా చేసే పనులు, ఇవన్నీ కూడా ఆరాధన అనబడతవి. వీటిని మన కర్మల పత్రములో రాయడము జరుగుతుంది. దైవదూతలు రాస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు క్లాస్ అటెండ్ చేస్తున్నారు, దైవదూతలు రాస్తూనే ఉన్నారు, ఓ అల్లా, వీరు తౌహీద్ ఒక సబ్జెక్ట్ ని నేర్చుకోవడానికి నేర్చుకుంటున్నారు. ఇది కూడా మన కర్మల పత్రంలో ఏ సమయం నుంచి మీరు కూర్చున్నారో, ఏ సమయం వరకు కూర్చుంటారో అది రాస్తూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ అదే జరిగేది. చేతులతో చేసే పనులు కానివ్వండి, అంత ఆరాధన అవుతుంది. అంటే ప్రతి ముస్లిం యొక్క బాధ్యత ఏమిటంటే, అల్లా యొక్క ఆరాధనలో కాస్త చిన్నపాటి భాగస్వామ్యం యొక్క వాసన కూడా లేకుండా, అంటే చూడండి, ఎక్కడ కూడా మనం సంపూర్ణంగా అల్లాకు దాసోహం కావాలి, విధేయుడు కావాలి. కానీ మనం ఎక్కడ కూడా మన భాగస్వామ్యం చేసేటువంటి ఉండకూడదు. ఒకవేళ చిన్న సువాసన, అంటే మనసులో అనుకున్న ఎడల, ఓ అజ్మీర్ షరీఫ్ లో మన పని అవుతుంది అనుకుంటూ దువా చేసినట్టయితే, అల్లాహకు భాగస్వామ్యాన్ని హృదయం ద్వారా షిర్కు చేశాము. మన షిర్క్ మిన్ కల్ఫి అంటే మీరు షిర్కు హృదయంలో చేశారు. ఏమని? ఓ అజ్మీర్ షరీఫ్ లో కానీ మనం ఆయనతోని వేడుకుంటే మన పని అవుతుంది అనుకున్న ఎడల హృదయంలో మీరు షిర్క్ చేసినట్టే. కాబట్టి మీ పని కూడా ఆరాధన కిందికి, సరి అయిన ఆరాధన కిందికి రావు. సో జాగ్రత్త సుమ. వాసన కూడా లేకుండా చెయ్యాలి. మరియు ప్రతి కార్యమును మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విధంగానే అమలు చెయ్యాలి. మరియు స్వకల్పిత కార్యాలు చెయ్యరాదు. ఇక్కడ చాలా మంచి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమని? స్వకల్పిత కార్యాలు. వినుపుతుందండి? స్వకల్పిత కార్యాలు చెయ్యరాదు. కార్యం అంటే మనం ఇస్లాం ధర్మంలో ఏదైతే తెలుపబడిందో, ఖురాన్ ద్వారా కానీ, లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుల ద్వారా కానీ, ఆయన యొక్క సున్నత ద్వారా కానీ తెలిపినటువంటి కార్యాలు అలాగే చెయ్యాలి. మన స్వకల్పిత, మన బాప్ దాదా ఎవరో చెప్పారు కాబట్టి ఆయన యొక్క విధానాన్ని నేను అనుసరిస్తాను, అవి స్వకల్పిత కార్యములు చెయ్యాలి. అవి స్వీకరించబడవు. కాబట్టి స్వీకరించబడే ఆరాధనలు ఏమిటి అంటే, మొట్టమొదటి నీ షహదా, నీ యొక్క కర్మల పత్రంలో సత్యం అని రాయబడి ఉండాలి. అషదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అనేది ప్రతి సమయంలో సత్యం సత్యం సత్యం. ఇతను నిజమైన వ్యక్తి, ఎలాంటి షిర్కు చేయడం లేదు, పూర్తిగా సంపూర్ణంగా అల్లాహకు విధేయుడై ఉన్నాడు, విధేయుడిగానే ఉంటూనే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇతను చేసే కార్యం తప్పకుండా స్వీకరించబడాలి. ఏది? మన సలాహ్, కాబా యొక్క తవాఫ్, హజ్జు, ఉపవాసములు, దువా, సజ్దా, రుకు, అల్లాహ్ యొక్క భయం, అల్లాహ్ పైనే నమ్మకం ఉంచుట, అల్లాహ్నే సహాయం కోరుట, యాచించుట, ఆశించుట, అల్లాహ్ స్వీకరణ కోసం ఎత్తెకాఫ్ పాటించుట, ప్రార్థన, ఆరాధన, విధేయత, శరణు వేడుకొనుట, దైవభీతి, ప్రేమ, అభిమానం, మనసులోని ఏకాగ్రత, అల్లా వైపు మనస్సు లగ్నమై ఉండుట, బలి, దానం, వేడుకునే సకల విధానములు కేవలము అల్లా కొరకే ప్రత్యేకించుకుంటా. చూసారా? ఇవన్నీ కూడా ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో, ఇవన్నీ కూడా సంపూర్ణంగా కేవలము అల్లా కొరకే చేయుట. ఇందులో ఎవ్వరిని భాగస్వామ్యం చేయకూడదు. ఒకవేళ భాగస్వామ్యం చేసిన ఎడలా ఈ పనులన్నీ కూడా నాశనం అయిపోతాయి, అవి స్వీకరించబడవు. నువ్వు తవాఫ్ చేయొచ్చు, సలా చేయొచ్చు, హజ్ చేయవచ్చు, ఉమ్రాలు చేయవచ్చు, అవి స్వీకరించబడవు. ఇవి కేవలము సంపూర్ణంగా అల్లాకు సమర్పించుకున్న ఎడల, విధేయుడై ఉన్న ఎడల, అతని షహదా సత్యమని ఉన్న ఎడల,
అతను ఏ షిర్కుకు పాల్పడకుండా ఉన్న ఎడల ఇవన్నీ కూడా, ఈ పనులన్నీ కూడా స్వీకరించబడతాయి అల్లా ద్వారా. ఏవైతే ఖురాన్ మరియు హదీసులలో చేయమని ఆదేశింపబడినాయో వాటిని చేయుట, ఇక్కడ చూడండి, ఆరాధనలో ఏవైతే ఖురాన్లో మరియు హదీసుల్లో చేయమని ఆజ్ఞాపించబడిందో మొట్టమొదట వాటిని చేయుట, మొట్టమొదట వాటిని చేయుట. ఏవైతే నిషేధించబడినాయో వాటి నుండి దూరంగా ఉండుట. ఇవి రెండు కూడా ఆజ్ఞలే. ఇవి చేయమని ఆజ్ఞాపించబడినవి, వీటికి దూరంగా నిషేధించబడిన వాటిని కూడా ఆజ్ఞాపించబడటము జరిగింది. అంటే ఏదైతే చేయమని ఆజ్ఞాపించబడ్డారో వాటిని పనులను చేయుట, ఏవైతే వాటికి దూరంగా ఉండాలో వాటికి దూరంగా ఉండుట, ఇవన్నీ కూడా ఆరాధన కిందిలోకే వస్తాయి. జాగ్రత్త సుమ. కాబట్టి ఏవైతే చేయమని పనులు చేశామో అతి కష్టం మీద, చాలా కష్టమే చేశాం, ఉపవాసం అతి కష్టమే చేశాం, హజ్జు అతి కష్టమే చేశాం, కానీ అలాగే సారాయి తాగడానికి దూరంగా ఉండుట అన్నది, దూరంగా ఉండటం చాలా తేలికగా అయిపోయింది. కానీ దానికి కూడా అంతే సమానంగా బహుమతి ఇవ్వబడుతుంది. కాబట్టి ఏవైతే నిషేధించబడ్డాయో వాటికి తప్పకుండా మనం దూరంగా ఉండాలి. ఎన్నో విషయాల్లో మనకు నిషేధించబడిన విషయాలు ఉన్నవి, ఫిక్లో వస్తవి. వాటికి దూరంగా ఉండటమో, వాటిని ఆచరించకుండా ఉండటమో వలన కూడా శుభాలు తప్పకుండా కలుగుతవి. వాటికి కూడా బహుమానం ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అయితే మంచి పనులు చేశారో, ఏ విధంగా అయితే చెడు పనులకు దూరంగా ఉన్నారో వాటికి సరిసమానంగా మీకు శుభాలు ఇవ్వడము జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త సుమ. నిషేధించబడిన వాటికి కూడా తప్పకుండా మీకు బహుమానము లభించబడుతుంది. మరి ఎవరైనా వీటిని అల్లా కొరకు కాకుండా వేరే వారి కొరకు చేసిన ఎడల అతను సుబానల్లా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ భారతదేశంలో చూడండి ఎన్ని దర్గాలు కట్టబడ్డాయో చూడండి. ఈ దర్గాల్లోకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెళ్ళమని ఆదేశించాడా, లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించాడా? లేదు. ఉరుసులు చేస్తూ అక్కడ బట్టలు వేయడము, వాటికి పుష్పాలు వేయడము, వాటి దగ్గరికి వెళ్ళి మన వేడుకోలు జరపడము, ఇవన్నీ కూడా ముష్రికులోని భాగము. కాబట్టి ఎవరైతే ఈ పనులు చేస్తారో అతను ముష్రిక్ అయిపోతాడు. అంటే అతని పేరు అబ్దుల్లా ఉన్నా, అబ్దుల్ రెహమాన్ ఉన్నా అతనికి నరకమే నివాస స్థలం అవుతుంది. జాగ్రత్త సుమ. మన పేర్లతో ఎలాంటి సంబంధము లేదు. మనం చేసేటువంటి ఆరాధనలో ముఖ్యంగా అంతిమ రోజు నాడు వాటిని తెరవబడతాయి. వాటిని లెక్క తీసుకోవడము జరుగుతుంది. ఎవరికి సమర్పించారు మీరు, ఎవరిని వేడుకున్నారు, ఎవరి దగ్గరికి మీ కాళ్ళు తీసుకువెళ్ళాయి. ఒకవేళ ఈ ముస్లిం కనుక ఎప్పుడైనా ఇంటికి నుంచి బయటికి మస్జిద్కి వెళ్ళాలి, అలాగే ఇంకెక్కడైనా దర్శించుకోవాలంటే కేవలం 3 ప్రదేశాలు మాత్రమే ఉన్నవి. ఒకటే బైతుల్లా, మక్కాలో ఉన్నటువంటి బైతుల్లా అల్లా, అక్కడ దర్శించుకోవచ్చు. లేదా మస్జిదే నబవీలో దర్శించుకొని అక్కడ సలా చేసినట్టయితే పుణ్యాలు లభిస్తాయి. అలాగే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అక్కడ ఏది మస్జిద్ అక్సా, దాన్ని దర్శించుకోవడానికి పరిమితి ఇవ్వడము జరిగింది. ఇవి తప్ప ఇంకే ప్రదేశాలకు వెళ్ళడానికి ఆస్కారము లేదు. కాబట్టి జాగ్రత్త సుమ. వీటిని ఈ యొక్క దర్గాలు దర్శించుకునే అవసరము లేదు. అతను ముష్రిక్ బౌద్ధవారాధకుడు అవుతాడు. సూర మోమిన్లో చూడండి, ఎవరైతే అల్లాతో పాటు వేరే ఆధారం లేని వారిని వేడుకునే వారి లెక్క వారి ప్రభు వద్ద ఉన్నది. నిశ్చయంగా అవిశ్వాసులు అయిపోతున్నట్టు, విశ్వాసం నుంచి అవిశ్వాసి అయిపోయినట. మొట్టమొదటి విశ్వాసిగా ఉండే, ఎప్పుడైతే ఈ పనులు చేశాడో అతను అవిశ్వాసిగా మారిపోయాడు. కాఫిర్, మోమిన్ నుంచి కాఫిర్ అయిపోయాడు. అవిశ్వాసులు ఎప్పటికీ సాఫల్యము, ముక్తి పొందలేరు. చూసారా? కాబట్టి ఇస్లాం ధర్మం చాలా సున్నితమైనటువంటిది. కాబట్టి జాగ్రత్త సుమ. ఇక్కడ అన్ని కార్యాలకు అల్లాయే కారకుడు. కాబట్టి ప్రతి విషయంలోనూ అల్లానే మనము వేడుకోవాలి. ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక నస్తయీన్. మేము నిన్నే ఆరాధిస్తాము మరియు నిన్నే అర్థిస్తాము. ప్రతి చిన్న పెద్ద అన్ని విషయాల్లోనూ కూడా అల్లాకు మాత్రమే వేడుకునే అధికారము ఉంది.
మేము నిన్నే ఆరాధిస్తాము మరియు నిన్నే అర్థిస్తాము. ఏమని? మన అవసరాలు అన్నింటినీ అల్లాను మాత్రమే అర్థించాలి. ఇంకెవ్వరి దగ్గర చేతులెత్తే అవకాశము ఉండకూడదు, చేతులెత్తే అవకాశము చేయకూడదు. ఇది ప్రధానంగా ఆరాధన అంటే చెప్పడము జరుగుతుంది. వీటిని మనం ఇక్కడ చూడండి, ఈ యొక్క వీటి యొక్క ఇంకా మూలాధారాలు ఖురాన్లో చెప్పడం జరిగింది. ఏ విధంగా? ఈ మనిషి ఎప్పుడైతే ఇవన్నీ లిఖించబడతాయి, ఈ మనం చేసే పనులన్నీ కూడా ఎప్పుడైతే యవ్వనంలోకి వస్తామో, 16 సంవత్సరాలు 15 సంవత్సరాలకు వస్తామో, అప్పటి నుంచి మన కార్యాలు కర్మల పత్రంలో రాయటము జరుగుతుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో, ఇతను కర్మల పత్రము అతని మెడకు వేలాడదీయడము జరుగుతుందట. ఈ కర్మలన్నీ కూడా ఎప్పుడైతే అతని సమాధుల్లో పాతి పెడతారో, అతను చేసిన కర్మల పత్రము ఆ దైవదూతలు మన మెడకు కట్టి వేస్తారట. ఎక్కడ? భూగర్భంలో. భూగర్భంలో మన మెడకు దాన్ని కట్టేస్తారట. కట్టి అక్కడ అతనికి ఉంచుతారట. చూడండి ఇక్కడ ఎక్కడ 17వ చాప్టర్లో, ఇక్కడ 17వ చాప్టర్లో ఇక్కడ చెప్తున్న చూడు, ఖురాన్లోనే 13వ ఆయత చూడండి. మేము ప్రతి మానవుడి మెడలో అతని కర్మలను కట్టి ఉంచాము, మరియు పునరుత్థాన దినమున అతని కర్మల గ్రంథాన్ని అతని ముందు పెడతాము, దాన్ని అతడు స్పష్టమైనదిగా గ్రహిస్తాడు. చూశారా? ఎప్పుడైతే ఇప్పుడు ఈ జీవితంలో ఏమేమి కార్యాలు మనం చేశామో, ఆ కార్యాలన్నీ కూడా కర్మల పత్రములు రాయబడ్డవి. దాన్ని మన మెడకు కట్టి ఉంచడం జరుగుతుంది. అంతిమ రోజు నాడు లేపబడినప్పుడు మన మెడలో ఉన్నటువంటి కర్మల పత్రము అతని ముందర ఉంచబడుతుంది. దాని మెడ నుంచి తీసి అతని చేతికి ఇస్తారట దేవదూతలు. నువ్వు భూమి మీద ఏమేమి పనులు చేశావో లెక్క చూసుకుని కర్మల పత్రం నువ్వే చూసుకో అని అతని మెడ నుంచి విడదీసి అతని చేతిలో పెడతారు. చూడండి అప్పుడు ఏమైతుంది? అప్పుడు అట దాంట్లోనే 36వ ఆయతు చూడండి, 17వ చాప్టర్ సూరే అల్ ఇస్రా దాంట్లో 36 ఆయతు ఏమని రాయబడిందో చూడండి ఇక్కడ. మరియు ఓ మానవుడా, నీకు తెలియని విషయం వెంటపడకు, నిశ్చయంగా నీ చూపులు, వినికిడి, హృదయం వీటన్నిటి గురించి తీర్పు దినమున ప్రశ్నించడం జరుగుతుంది. చూడసారా? జీవితంలో ఉన్నప్పుడు అనవసరంగా మనకు అవసరం లేనట్టు పనుల వెంట పడకు. ఎందుకంటే నీ యొక్క మనస్సు, నీ యొక్క చూపులు, నీ యొక్క వినికిడి అంటే నీ హృదయం చేసిన పనులు, నీ యొక్క కళ్ళు చేసిన పనులు, నీ యొక్క చెవులు చేసిన పనుల గురించి లెక్క తీసుకోబడుతుంది. సూరే అల్ ఇస్రా మీకు రాసి పంపిస్తాను, ఇవన్నీ అసైన్మెంట్ రాయండి. ఇవన్నీ వచ్చేసిన చూసారా? మనసు, హృదయం వచ్చింది, చెవులు వచ్చింది, మరియు మరియు చూపులు వచ్చాయి ఇక్కడ. ఇంకా ముందుకు వెళ్దాం. అలాగే 18వ చాప్టర్లో 49 ఆయత్ ఇది. మరియు ఇక్కడ చదువుతున్న సూర అల్ కహఫ్ నుంచి, మరియు కర్మల పత్రం వారి ముందు ఉంచబడినప్పుడు ఆ అపరాధులు అందులో ఉన్న దాన్ని చూసి భయపడటాన్ని నీవు చూస్తావు. వారు ఇలా అంటారు, అయ్యో మా దౌర్భాగ్యం, ఇదేమి గ్రంథం! ఏ చిన్న విషయాన్ని గాని ఏ పెద్ద విషయాన్ని గాని ఇది లెక్క పెట్టకుండా విడవలేదే. తాము చేసినదంతా వారు తమ ఎదుట పొందుతారు. నీ ప్రభు ఎవ్వరికి అన్యాయం చెయ్యడు. ఆనాడు ఆదిల్ అంటే న్యాయం చేకూర్చేవాడు అల్లా సుబ్హానహు తాలా. కాబట్టి నీ కర్మల పత్రంలో ప్రతిదీ నువ్వే చూసుకుంటున్నావట. చిన్న పెద్ద ప్రతి కార్యం అందులో వచ్చేసిందట. అప్పుడు అపరాధులు భయపడిపోతుంటారట. ఏమిటి మనం చేసిన ప్రతి పని ఇందులో రాయబడింది. ఎందుకు? అల్లా సుబ్హానహు తాలా లెక్క తీసుకునేటప్పుడు మిస్కాల దర్రతిన్ ఖైరయ్యారా, మిస్కాల దర్రతిన్ షర్రయ్యారా అంటే రవ్వంత మంచి పని చేసినా మీకు బహుమతి ఇవ్వబడుతుంది, రవ్వంత చెడు పని చేసినా దానికి శిక్ష ఉంటుంది అని చెప్పడము జరిగింది ఇక్కడ. అందుకే ఖురాన్లో ఇక్కడ ముందే అల్లా సుబ్హానహు తాలా చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్త సుమ. ఆరాధన అంటే ఏమిటో బాగా తెలుసుకొని సరి అయిన విధానంలో కనుక మనం చేసినట్టయితే అంతిమ రోజునాడు ఈ సమస్య మనకు రాదు. అలాగే అలాగే 23వ చాప్టర్లో 102 ఆయతు, 23వ చాప్టర్.
ఉమ్. ఇంకా ఎవరి సత్కార్యాలు పల్లాలు బరువుగా ఉంటాయో అలాంటి వారే సాఫల్యం పొందేవారు. అంటే ఎవరి పనులైతే కుడి పళ్ళంలోకి వెళ్తాయో, ఎవరి పనుల మనం చేసినటువంటి పనులు ఎప్పుడు మంచి పనులు అవుతాయండి? నేను సలా చేశాను, వధు చేశాను, ఉపవాసం ఉన్నాను, తవాఫ్ చేశాను, హజ్ చేశాను అని అని చేసినప్పుడు ఇది కుడి పళ్ళంలోకి వెళ్ళాలి అంటే దానికి ప్రధానంగా అది ఎప్పుడు మంచి పని అవుతుందంటే నీ యొక్క షహదా ఎప్పుడు సత్యంగా ఉండాలి. రెండవ కండిషన్ ప్రవక్త సల్లాహం చేసినటువంటి చూపిన విధానంలో అది ఆ కార్యమును కనుక చేసినట్టయితే అది మంచి పని కింద వచ్చి అది కుడి పళ్ళెంలోకి వెళ్తుంది. మనం చేసిన పనులు రెండు భాగాలుగా విడిపోతాయి. కొన్ని పనులు కుడి పళ్ళెంలోకి, కొన్ని పనులు ఎడమ పళ్ళెంలోకి ఆ అంతిమ రోజు నాడు త్రాసులో విడిపోతవి. కాబట్టి ఇక్కడ చెప్పడం జరుగుతోంది, ఎవరి సత్కార్యాలు పల్లాలు బరువుగా ఉంటాయో అలాంటి వారే సాఫల్యం పొందేవారు. మరి ఎవరి పల్లాలు తేలికగా ఉంటాయో అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేసుకున్న వారు, వారే నరకంలో శాశ్వతంగా ఉండేవారు. 102, 103 ఇక్కడ రాయడం ఏది 23 చాప్టర్లో. అంటే ఎవరి పల్లాలు కుడి పల్లంలోకి వెళ్తాయో అంటే అవి సత్కార్యాలు, మంచి పనులు. ఎలా మంచి పనులు అయిపోయాయి? అది దాని మీద సబ్జెక్ట్ మీకు చెప్పాను నేను. మీ షహదా సత్యంగా ఉండాలి. మీరు చేసిన పని తప్పకుండా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన చూపిన విధానంలో ఆ పని చేసి ఉన్నట్టయితే అది సత్కార్యం కిందకు వస్తుంది, కుడి పళ్ళెంలోకి వెళ్తుంది. ఎవరి పల్లాలు కుడి పళ్ళెంలో బరువుగా ఉంటాయో వారు స్వర్గంలోకి ప్రవేశిస్తారు. ఎవరి కుడి పళ్ళెం కనుక తేలికగా ఉంటుందో వారు నరకంలోకి వెళ్తారు. ఎంతసేపు పడుతుందని మనం మనం మన పనులు అన్ని కూడా అక్కడ త్రాసులో పెట్టడానికి ఒక క్షణం పట్టదు. చెడు పనులన్నీ ఎడమ ఎడమ పళ్ళంలోకి వెళ్తాయి, మంచి పనులన్నీ కుడి పళ్ళంలోకి వెళ్తాయి. ఎంతసేపు పడుతుంది అది బరువులు అటు ఇటు తేలిక కావడానికి? మంచి బరువులు అయితేనేమో బరువు కుడి పళ్ళం బరువు అయిపోతుంది. ఒకవేళ మంచి పనులు అనుకోండి అయితే ఒక్క సెకండ్లో మన కార్యాల బయటపడతాయి ఆ త్రాసులో. కాబట్టి వారి ముఖాలను కాల్చి వేస్తుంది, వారి పెదవులను బిగించిపోయి వారి పళ్ళు బయట పెడతాయి. చూసారా, మన కార్యాలన్నీ కూడా ఒక క్షణంలో తేలిపోయాయి. మనం ఈ జీవితంలో చేసిన పనులన్నీ కూడా ఒక సెకండ్ లో అక్కడ చెరిగిపోయాయి. అలాగే 24 చాప్టర్ 24 ఆయత్ ఇక్కడ చూడండి, వారి నాలుకలు, వారి చేతులు మరియు వారి కాళ్ళు వారు చేస్తూ ఉండిన కర్మల గురించి వారికి విరుద్ధంగా సాక్ష్యం ఇచ్చే రోజు. చూశారా, అక్కడ ఆ రోజు నాడు ఏమేమి ఇంకా చెప్తాడా? మనం మనం నాలుక ఏమేమి తప్పుడు పనులు చేశామో అక్కడ అది నాలుక చెప్తుందట అల్లాకు, అది స్వయంగా పలుకుతుందట. అది నాలుక మరియు చేతులు మరియు కాళ్ళు వారు చేస్తూ ఉండిన కర్మల గురించి వారికి విరుద్ధంగా సాక్ష్యం ఇచ్చే రోజు. ఓ అల్లా, నేను ఈ పని చేయలేదు అని అన్నట్టయితే ఆ నాలుక పలుకుతుంది. ఓ చేతుల ద్వారా చేసినటువంటి ఈ అల్లా, నేను ఈ పని నా చేతుల ద్వారా చెయ్యలేదు అన్న ఎడలా చేతులు స్వయంగా సాక్ష్యం ఇస్తాయట. అలాగే కాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తాయట. అల్లా ఖురాన్లో స్వయంగా చెప్తున్నాడు. అంటే అక్కడ అంతకుముందు చెప్పాడు హృదయము, కళ్ళు, చెవులు. ఇప్పుడేమొచ్చాయి? నాలుక, చేతులు, కాళ్ళు. మొత్తం ఆరాధనకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. ఇవి చేసే పనులన్నీ కూడా వచ్చాయి. ఒకవేళ నువ్వు కనుక అబద్ధం మాట్లాడినట్టయితే నీకు విరుద్ధంగా అవి సాక్ష్యం ఇస్తూ ఉంటాయి అల్లా ముందర. 40లో 20, 21. 40వ చాప్టర్లో 20, 21. చూడండి, ఇక్కడ 20 ఆయత్ చెప్తున్నాను. అల్లాహ్ మరియు అల్లాహ్ న్యాయంగా తీర్పు చేస్తాడు మరియు వారు ఆయన అల్లాహ్ను వదిలి ఎవరినైతే ప్రార్థిస్తూ ఉన్నారో వారు ఎలాంటి తీర్పు చేయలేరు. నిశ్చయంగా అల్లాహ్ ఆయన మాత్రమే సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. ఆనాడు వరుసలు వరుసలుగా నిలబడతారు. ఎవరెవరు దేన్ని దేన్ని ఆరాధించారో అవన్నీ వారి ముందర తీసుకొచ్చి పెడతాడట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సాయిబాబాను మొక్కితే సాయిబాబాల వరుసలో ఉంటారు, తిరుపతిని మొక్కితే తిరుపతి వరుసలో, దర్గాలను మొక్కే వాళ్ళు దర్గాల వరుసలో ఉంటారు. జీసస్ క్రైస్ట్ ను మొక్కే వాళ్ళు జీసస్ క్రైస్ట్ యొక్క వర్గాలు ఉంటాడు. అక్కడ ముందర అన్ని వాటి యొక్క బొమ్మలు అన్ని వచ్చి ఉంటాయి అక్కడ. ఎవరైతే యూదులు ఉన్నారో ఉజేర్ అనే వ్యక్తిని ఆరాధిస్తే ఉజేర్ అక్కడ నిలబడతాడు.
ఎవరెవరిని మీరు ఆరాధించారో అంతిమ రోజు నాడు మీ ముందు అవి పెట్టబడతాయి. వాళ్ళు వాళ్ళ యొక్క దేవుళ్ళ వెనుక నిలబడి ఉంటారు. అందరినీ మీకు ఎలాంటి న్యాయం చేకూర్చడు, అన్యాయం చేకూర్చడు. మీరు ఎవరెవరిని ఆరాధించారు అవన్నీ ఆ రోజున మీ ముందర పెట్టడము జరుగుతుంది. అందుకే చూడండి, అల్లాహ్ న్యాయంగా తీర్పు చేస్తాడు. న్యాయం ఏ విధంగా తీర్పు చేస్తాడండి? మీరు భూమి మీద ఎవరిని ఆరాధించాడో వారిని తీసుకువచ్చి ఇక్కడ ముందర నిలబెడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్తాడు, వీళ్ళు కనుక నిన్ను నరకం నుంచి తప్పించదలిస్తే అడగండి వారిని. మీరు ఆరాధించిన వారిని, భూమి మీద ఎవరినైతే ఆరాధించారో మమ్మల్ని నరకంకు తీసుకువెళ్ళకుండా ఆపమని వారిని వేడుకోండి. ఇంకేం కావాలండి? మరి భూమి మీద ఉన్నప్పుడు మీరు ఎవరిని ఆరాధించారో వారిని మీ ముందర ఉంచడము జరిగింది. ఒకవేళ వారికి శక్తి సామర్థ్యాలు కనుక ఉన్నట్టయితే వారికి నరకం నుంచి తప్పించమని వేడుకోండి. వారు ఆయనను వదిలి ఎవరినైతే ప్రార్థిస్తూ ఉన్నారు ఎక్కడ? భూమి మీద, వారు ఎలాంటి తీర్పు చెయ్యలేరు. ఆనాడు వారు ఎలాంటి తీర్పు చెయ్యలేరు. నిశ్చయంగా ఆయన మాత్రమే సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. కాబట్టి మీరు ఎవరెవరిని ఆరాధించారో వారిని కూడా మీతో పాటు నరకంలోకి పంపటము జరుగుతుంది. సూర బకరాలో చెప్పడం జరిగింది, ద స్టోన్స్ ఆల్సో విల్ గో అలాంగ్ విత్ యూ టు ద హెల్ ఫైర్. మీరు దేన్ని అయితే ఆరాధించారో ఆ విగ్రహాలు అన్ని కూడా మీతో పాటే నరకంలోకి పంపించడము జరుగుతుంది. నరకంలో కూడా వారిని అడగండి, మిమ్మల్ని భూమి మీద ఆరాధించాం, ఈ నరకం నుంచి మమ్మల్ని బయటకు తీయమని. మీకు ఏమి అన్యాయము జరగడమో లేదో. అలాగే 21 చూడండి, ఏమి వారు భూమిలో సంచారం చేసే తమకు ముందు గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో చూడలేదా? వారు వీరికంటే ఎక్కువగా బలం గలవారు మరియు వీరికంటే ఎక్కువ గుర్తులను భూమిలో వదిలిపోయారు. కానీ అల్లాహ్ వారి పాపాలకు గాను వారిని పట్టుకున్నాడు, మరియు అప్పుడు వారిని అల్లాహ్ పట్టు నుండి కాపాడేవాడు ఎవ్వడూ లేకపోయాడు. ఇప్పుడు మన ఖురాన్ గ్రంథం ఏం చెప్తున్నాడంటే, ఇంతకుముందు ఎవరైతే ప్రవక్తలు వచ్చారో, ప్రవక్తలు ఏదైతే బోధించారో దానికి అనుకూలంగా ఎవరైతే అనుసరించలేదో వారిని నాశనం చేయడం జరిగింది. కాబట్టి జాగ్రత్త సుమ, వారి నుంచి మీరు గుణపాఠం నేర్చుకోండి అని చెప్తున్నాడు అల్లాహ్ తాలా. వారి నుంచి మీరు గుణపాఠము నేర్చుకోండి. అలాగే 22 ఆయత్ ఇక్కడ సూర గాఫిర్లో, ఇలా ఎందుకు జరిగిందంటే వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చి ఉన్నారు. మీ వద్దకు, మీరు భూమి మీద ఉన్నప్పుడు మీ వద్దకు ప్రవక్తలు వచ్చారు, సూచనలు తీసుకొచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ గ్రంథాన్ని వదిలిపెట్టారు, తన సున్నతిని వదిలిపెట్టారు, అన్ని బోధించి మరీ చనిపోయారు. కాబట్టి ప్రవక్తలు మీ వద్దకు వచ్చారు, కానీ వారిని తిరస్కరించారు. మనం అందరం కూడా వారిని తిరస్కరించాము. మన దర్గాలు కట్టడము, వీటిని ఆదేశించడము, వాటిని పూజించడము, ఇలా అసలు ధర్మం నేర్చుకోకుండా ఇష్టానుసారంగా మనం జీవితము కొనసాగించడం జరుగుతుంది. వారిని తిరస్కరించారు, ఎవరిని? ప్రవక్తలని. కాబట్టి అల్లాహ్ వారిని శిక్షకు గురి చేశాడు. నిశ్చయంగా ఆయన మహాబలశాలి, శిక్ష విధించటంలో కఠినుడు. అంతిమ రోజు నాడు శిక్ష విధించటంలో అతి కఠినుడు. తప్పకుండా ఎవరైతే ప్రవక్తలను అనుసరించలేదో, వారి మాట వినలేదో వారు శిక్షకు గురి అవుతారు. అలాగే ఇది ఈ రోజుతో మీకు ఆరాధన గురించి చెప్తూ, మరియు క్షుణ్ణంగా ఖురాన్లో అంతిమ రోజు నాడు మన లెక్క ఎలా తీసుకోబడుతుందో చెప్పడం జరిగింది. వాటికి సంబంధించిన ఏవేవి అవయవాలు పనిచేస్తాయో ఆరాధనకు వాటి గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆరాధన గురించి బాగా అర్థం చేసుకొని ఇక ముందు ప్రవక్త చూపించిన విధానంలోనే మనము ఆరాధన పాటించిన ఎడల మనము సత్కార్యాలు అనబడతాయి. వాటిని మంచి పనుల కింద అంతిమ రోజు నాడు కుడి పళ్ళంలోకి వెళుతాయి. అతనే సఫలీకృతం అవుతాడు, స్వర్గానికి వారసుడు అవుతాడు. కాబట్టి ఈ ఇంతటితో నేను నా క్లాస్ను ఆపుతున్నాను. మీకు దీనికి సంబంధించిన విషయంలో తప్పకుండా మీరు ప్రశ్నలు అడగవచ్చు. అడిగితే మనము వాటి గురించి వివరంగా తెలుసుకునే అవకాశము ఉంది. మీరు ఎవరైనా ఉంటే తప్పకుండా ప్రశ్నలు అడగండి. ఆరాధన అనేది ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఎందుకు? మన కర్మలన్నీ కూడా రాయడం జరుగుతుంది.
నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైందా? హలో. అల్హమ్దులిల్లా సార్. అల్హమ్దులిల్లా సార్. అల్హమ్దులిల్లా. సో ఇందులో మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. సార్ ఇది సరి అయిందేనా కాదా అన్నది తెలుసుకున్నట్టయితే మీరు సరి అయినటువంటి ఆరాధన చేసే అవకాశం ఉంది అన్నట్టు. అందరికీ నేను అసైన్మెంట్ కూడా పంపిస్తాను. మీరు తప్పకుండా తెలుసుకుని ఇది అడగచ్చు. మీరు ఈ ఈ- ఈ విషయం సరి అయిందేనా కాదా అడగొచ్చు. ఆరాధన చాలా ఇంపార్టెంట్. ఈ ఆరాధన కనుక సరిగ్గా ఉన్నట్టయితేనే స్వర్గానికి వారసులం అవుతాము, లేకపోతే నష్టపోయిన వారిలో ఉండిపోతాం మనం. సరేనా మరి? ఇన్షాల్లా సార్. ఇన్షా అల్లా. ఓకే, ఆఖరి దావన అల్హమ్దులిల్లాహి రబ్బుల్ ఆలమీన్ సుబ్హానక అల్లహుమ్మ వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఇన్షా అల్లా మళ్ళీ వచ్చే వారం మనము ఏదైతే టైమింగ్ పెట్టారో ఆ టైంలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. వలైకుం అస్సలాం. మీకు ఎస్